హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాక్స్ ఇన్ఫోటెక్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే గూగుల్ ఫామ్స్ అనమాట. ఇది స్కూల్స్కి, కాలేజెస్కి అందరికీ యూజ్ అవుతుంది. అంతేకాదు ఆఫీసెస్కి కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇదేంటంటే మెయిన్గా ఏదైనా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు కస్టమర్స్ నుంచి డేటాని గెట్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఏదైనా ఆన్లైన్ సర్వీస్ కండక్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అంతేకాదు ఫీడ్బ్యాక్స్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కస్టమర్స్ నుంచి ఈ గూగుల్ ఫామ్స్ని యూస్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా చేయొచ్చు. సో మొత్తంగా గూగుల్ ఫామ్స్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి డేటా అనేది గెట్ చేయొచ్చు అనమాట. సో ఈ గూగుల్ ఫామ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. సో ఇది లెక్చరర్స్కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి కూడా ఈ గూగుల్ ఫామ్స్ గురించి మనకు తెలిసి ఉండాలన్నమాట. సో అందుకే ఈరోజు అయితే మనం గూగుల్ ఫామ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. సో మనం గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గూగుల్ ఫామ్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉండాలి కాబట్టి గూగుల్ ఫామ్ని అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా నేనైతే కొన్ని ఫీల్డ్స్ తీసుకున్నాను. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోటో ఈ విధంగా తీసుకున్నాను అనమాట. అది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ పైన డాట్స్ ఉన్నాయి కదా, దానిలోకి వెళ్ళి గూగుల్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మై డ్రైవ్లోకి వెళ్ళండి. మై డ్రైవ్లో అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ అయితే మీకు కనబడుతుంది. మోర్ ఆప్షన్లో గూగుల్ ఫామ్స్ అని అయితే మీకు డిస్ప్లే అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది గూగుల్ ఫామ్ అనమాట. మనం ఇప్పుడు మన ఫీల్డ్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటుంది స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ కాబట్టి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి టైటిల్ అయితే నేను ఇచ్చాను. కింద కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఫీల్డ్స్ ఏమి ఎంటర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే నేమ్ అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేమ్ అనేది షార్ట్ ఆన్సర్ కాబట్టి నేను ఈ అన్ని ఫీల్డ్స్లో నుంచి షార్ట్ ఆన్సర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఈ ఫీల్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ మీద మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఫీల్డ్ అనేది యాడ్ అవుతుంది. మనం క్వశ్చన్స్ టైప్ చేయాలన్నా కూడా ఇదే విధంగా, ఏదైనా మనం ఎగ్జామ్ కండక్ట్ చేసి క్వశ్చన్స్ ఏవైనా టైప్ చేయాలన్నా కూడా ఇదే విధంగా మనం ఫీల్డ్ని అయితే యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఫామ్ని ఎలా క్రియేట్ చేస్తున్నామో అదే విధంగా ఫీల్డ్స్ని యాడ్ చేసుకుంటాం. కాకపోతే అక్కడ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. క్వశ్చన్స్కి అయితే ఇక్కడ ఫాదర్ నేమ్ కాబట్టి షార్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం టైప్ చేసామన్నమాట, సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కూడా మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి ఇది రిక్వైర్డ్ అని పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అయిపోయింది. ఫాదర్ నేమ్ తర్వాత మనకి అదర్ ఫీల్డ్స్ ఏమి కావాలంటే చూడండి, నెక్స్ట్ ఫీల్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అదేంటంటే ఈమెయిల్ ఐడి అనమాట. నెక్స్ట్ ఫీల్డ్ ఈమెయిల్ ఐడి, ఇది కూడా మ్యాండేటరీ ఫీల్డ్. సో మనమైతే రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి ఇది కూడా షార్ట్ ఆన్సర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీనిలో చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా షార్ట్ ఆన్సరే. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా రాసాము. నెక్స్ట్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇంకేమైనా ఉంటే మనం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను నేమ్ ఇచ్చాను, ఫాదర్ నేమ్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడి ఇచ్చాను. తర్వాత అడ్రస్ కావాలి కదా, అడ్రస్ కూడా మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి అడ్రస్ అని ఇస్తున్నాను. అడ్రస్ అనేది పారాగ్రాఫ్ టైప్ కాబట్టి బై డిఫాల్ట్ పారాగ్రాఫ్ అని వచ్చింది. మీకు వచ్చినా రాకపోయినా మీరైతే పారాగ్రాఫ్ని ఈ మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకొక ఫీల్డ్ అయితే అవసరం, అదేంటంటే అప్లోడ్ ఏ ఫోటో. సో ఈ ఫీల్డ్ కూడా నేను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లస్ అనేది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ ఫీల్డ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడైతే అప్లోడ్ ఏ ప్రొఫైల్ ఫోటో అనైనా రాయొచ్చు, లేదంటే ప్రొఫైల్ పిక్ అని రాయొచ్చు, ఏదైనా కానివ్వండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పేసి అయినా మీరు రాయొచ్చు. అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని నేను ఇక్కడ రాస్తున్నాను. సో అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఫోటో అనేది ఏంటంటే ఇది ఫైల్ టైప్. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అని ఉంది, ఇదైతే కాదు కదా. సో మల్టిపుల్ చాయిస్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఈ విధంగా. సో ఇదైతే మల్టిపుల్ చాయిస్ కాదు, ఫైల్ టైప్ అనమాట. ఫైల్ని అప్లోడ్ చేసుకుంటాం కదా, సో ఇదైతే ఫైల్ టైప్. సో ఇక్కడైతే నేను ఇక్కడ లిస్ట్ నుంచి నేను ఫైల్ టైప్ని అయితే ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఫైల్ అప్లోడ్. సో ఇక్కడైతే మీకు ఈ ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ మీకు గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతాయని చెప్తుంది. మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత అయితే మీకు ఇలా వస్తుందన్నమాట. ఎలా ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ టైప్స్ అనేది క్లిక్ చేయండి. ఇందులో ఇమేజ్ టైప్ కాబట్టి ఇమేజెస్ అనేది క్లిక్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది 1 ఫైల్, మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చి 1 MB సరిపోతుంది, ఎందుకంటే ఫోటోనే కాబట్టి. ఇది కూడా మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి రిక్వైర్డ్ అని క్లిక్ చేయాలి. సో పైకి వెళ్ళినట్లయితే మీకు కొన్ని ఉంటాయి, అవేంటంటే సెట్టింగ్స్ ఉంటుంది, తర్వాత ప్యానల్ ఉంటుంది, కలర్స్ ఏమైనా మార్చుకోవడానికి. ఓకేనా? సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఏమైనా ఇంకా అదర్ సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మనం ఖచ్చితంగా సేవ్ అయితే క్లిక్ చేయాలి, అదైతే మర్చిపోకూడదు. సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇవైతే మీరు ఒకసారి చూడండి, అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ప్యాలెట్లోకి వెళ్తాను. ఇక్కడ ఏంటంటే మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఫామ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫామ్ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ చేంజ్ అయిపోతుంది కలర్ అనేది, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. కాకపోతే కింద బ్యాక్గ్రౌండ్ కలర్కి ఆప్షన్స్ ఉన్నాయి, లైట్ కలర్, డార్క్ కలర్ అనేది ఇచ్చారనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్కి అవైతే మనం డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం కలర్స్ని కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత వచ్చేసి మన పైన బ్యానర్ ఏదైనా కావాలి అనుకుంటే మనకి చాలా థీమ్స్ ఉంటాయి, హెడర్స్ థీమ్స్. సో మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. హెడర్ అనేది చూడండి చాలా ఉన్నాయి కదా. ఇదనేది రిజిస్ట్రేషన్ అనేది ఒకవేళ కెమిస్ట్రీ ల్యాబ్కి సంబంధించింది అనుకోండి, ఏదైనా ఎక్విప్మెంట్ పగలగొట్టారనుకోండి, ఏదైనా ప్రాబ్లం చేశారనుకోండి, సో ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటే యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని అది క్రియేట్ చేశాను. ఆ తర్వాత రిసీవర్కి వెళ్ళినప్పుడు ఇదనేది ఈమెయిల్కి వెళ్తుంది. ఇది ఈ విధంగా ఉంటుంది, ఫిల్అవుట్ ఫామ్ అని వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రిసీవర్, మనమైతే సెండర్ అనమాట. మనం ఫామ్ని క్రియేట్ చేసాము. రిసీవర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే డీటెయిల్స్ని ఈ విధంగా ఫిలప్ చేసి మనకి పంపిస్తారనమాట. ఇదిగోండి నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం క్యాలెండర్ టైప్ అనమాట. డేట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. ఇది నేను ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఒక ఫామ్ ఉంది, సో అదైతే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకోండి, డేట్ టైప్ అని చేసుకోవచ్చు. సో డేట్ అనేది ఇప్పుడు ఇదైతే టుడే డేట్ సెలెక్ట్ అయి ఉంది. మనం కావాలి అనుకుంటే ప్రీవియస్ డేట్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇయర్స్ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒకటైతే ఎగ్జాంపుల్కి ఒక డేట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డేట్ని, మంత్ని, ఇయర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్. ఓకేనా? ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇదైతే మనకి ఏ ఫార్మాట్లో ఉందంటే డేట్, మంత్, ఆ తర్వాత ఇయర్ ఫార్మాట్లో ఉంది. నెక్స్ట్ అడ్రస్ ఇచ్చాం కదా, రిసీవర్ ఏం చేస్తాడు, తర్వాత అడ్రస్ని కూడా తను ఎంటర్ చేస్తాడనమాట. అడ్రస్ని కూడా ఎంటర్ చేసేసి ఆ తర్వాత ఫోటో ఏదైనా కూడా మన సిస్టంలో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫోటో అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే శాంపుల్గా అమీర్పేట్ హైదరాబాద్ అని రాస్తున్నాను. అప్లోడ్ ఏ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మన సిస్టంలో నుంచి అప్లోడ్ చేసుకుంటాం అనమాట ఫైల్ని. తర్వాత సబ్మిట్ అని కొట్టంగానే మనకనేది వచ్చేస్తుంది అనమాట. మన మెయిల్కి ఇది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ప్రిపేర్ చేసి రిసీవర్కి పంపించాము. రిసీవర్ అంటే నథింగ్ బట్ ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళు ఈ ఫామ్ని ఫిలప్ చేసి మనకి పంపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం క్వశ్చన్స్ ఏవైనా పిల్లలకి ఏదైనా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ పెట్టినట్లయితే వాళ్ళు ఫిలప్ చేసి ఈ విధంగా మనకి సబ్మిట్ చేస్తారనమాట. ఇలా సబ్మిట్ చేస్తే మన ఈమెయిల్కి ఇది వస్తుంది. ఫొటోస్ అన్నీ కూడా మన గూగుల్ డ్రైవ్లో స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ నాకు 2 మెంబర్స్ అయితే పంపించారు, అందుకని 2 రెస్పాన్సెస్ అని వచ్చిందనమాట. మనం ఏ రెస్పాన్స్ కావాలి అనుకుంటే ఆ రెస్పాన్స్ని రెస్పాన్స్ 1 అయినా క్లిక్ చేసుకోవచ్చు, రెస్పాన్స్ 2 అయినా కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గూగుల్ ఫామ్స్ అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. మీరైతే ఈ గూగుల్ ఫామ్స్ని చాలా ఈజీగా ఉంటాయి, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి నచ్చితే. థ్యాంక్స్.